గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సీఏ విద్యా ప్రపంచంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మరి ఏ ఇతర విద్యా సంస్థల ఆలోచనలో కూడా సాధ్యం కాని ర్యాంకులను సాధిస్తూ స్థాపించిన నాటి నుంచి నేటి సిపిటి ఫలితాల వరకు కూడా ఎన్నో అరుదైన అబ్బురపరిచే ఫలితాలను సాధిస్తూ విద్యా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక చరిత్రను సృష్టించిన సంస్థ తపస్య అకాడమీ. అందుకు తార్కాణమే నేటి సిపిటి ఫలితాలు. 200కు గాను 196 మార్కులతోటి ఆల్ ఇండియా హైయెస్ట్ మార్కు సాధించి తనకు తానే సాటి అని నిరూపించిన సంస్థ తపస్య అకాడమీ. ఆ సంస్థ చైర్మన్ శ్రీ ముప్పాడ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే విజయం సాధించినటువంటి స్టూడెంట్ భూమి కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ భూమి. నమస్తే సార్. నమస్తే అండి. సో తపస్య అకాడమీ నుంచి ఒక స్టూడెంట్ ఆల్ ఇండియా హైయెస్ట్ ర్యాంక్తో వచ్చింది, ఆల్ ఇండియా ఫస్ట్. ఓకే, సో మీ విజయ రహస్యం ఏంటి అసలు? స్పెసిఫిక్ ఏం లేదండి. దిస్ ఇస్ ద థర్డ్ టైం వీఆర్ డూయింగ్ దిస్ లైవ్ షో. లాస్ట్ బిఫోర్ మంత్ కూడా ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో చేసాం, ఎంఈసీ 493 అవుట్ ఆఫ్ 500. లాస్ట్ బిఫోర్ ఇయర్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్తో చేసాం. ఈసారి సిపిటి హైయెస్ట్ మార్క్స్తో చేసాం. విజయ రహస్యం ఏంటంటే అండి, తపస్య ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్. మాకు ఇంటర్మీడియట్ ఎంఈసీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ నుంచి సిఏ ఫైనల్ వరకు కోచింగ్ అండర్ వన్ రూఫ్ అనేది ఉండటం జరిగింది. స్థాపించిన 2009 సంవత్సరం నుంచే ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ సిఏ సిపిటీలో 125 ర్యాంక్స్ రావడం జరిగింది. సిఏ ఐపీసీసీలో అరౌండ్ 68 ర్యాంక్స్ రావడం జరిగింది. సిఏ ఫైనల్లో అలాగే ర్యాంక్స్ రావడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ కామర్స్ ఉంటాం ప్లస్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ సిఏ ప్రొఫెషన్ ఉండటం వల్ల ఈ ర్యాంక్స్ అనేది రావడం జరుగుతుంది. సో భూమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సి అంటే చాలా కష్టం అని అంటూ ఉంటారు, సో చదవటం, కానీ ఎట్లా నువ్వు ప్లానింగ్ చేసుకున్నావు? I think the first notion that everyone has is that CA is a very tough course. But if you start with something that, if you look at the last step, I think you will never reach the goal. So all you need to do is go step by step. It's not that difficult. All it requires is hard work, dedication, and you need to be focused. Then it's very easy for every course. సో నువ్వు స్టార్టింగ్ నుంచి సిఏ చదవాలని టార్గెట్గా పెట్టుకొని సో ఇంటర్లో ఏం తీసుకున్నారు? ఎంఈసీ తీసుకున్నారా? రైట్, ఎంఈసీ చేశారా? I had this dream when I was in 8th. So my father has influenced a lot. He basically is a stockbroker. So I got that idea. I had that interest. I used to sit in my father's office. And I had that intention that I need to do something in this field. I had that interest within me. So after 10th, when I began research and everything, I fixed it to CA. And the interest which I had within myself, I think that was amazing. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ ఇంటర్లోని ఎంఈసీ కాకుండా అంటే కామర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా వేరే ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? అంటే 10th అయిన తర్వాత ప్రాపర్గా అప్పుడు డెసిషన్ తీసుకోలేదు. సో ఉంటుందండి. బేసికల్గా ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తర్వాత అయినా కానీ సిఏ సిపిటి అనేది ఇప్పుడు ఫౌండేషన్ అనేది మారటం జరిగింది సిలబస్. సో రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన ఫలితం చూస్తే ఈ అమ్మాయి మా దగ్గర ఇంటర్మీడియట్ 2 years చదివింది. ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్తో పాటు చదవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి. ఫలితాలే కాదు, వాళ్ళకి వచ్చే బేసిక్స్ కానివ్వండి, అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా విద్యార్థి పొరపాటున అప్పుడు కానీ సెలెక్ట్ చేసుకోలేకపోయి ఉంటే నేను ఇంటర్మీడియట్ తర్వాత సైన్స్ గ్రూప్ తర్వాత కూడా సిఏ తీసుకోవచ్చండి. చాలామంది విద్యార్థులు ఇప్పుడు సిఏ 2 సార్లు ఉంటుందండి సంవత్సరంలో, జూన్ అండ్ డిసెంబర్. జూన్లో రాసే ఎక్కువ మంది విద్యార్థులు కామర్స్ విద్యార్థులు ఉంటారు. డిసెంబర్లో రాసే విద్యార్థులు చాలామంది సైన్స్ స్ట్రీమ్ నుంచి వస్తారు. ముందు ఈరోజు ఏమైందంటే అండి, తెలియక ముందు సైన్స్ గ్రూప్ తీసేసుకుంటున్నారు. నాట్ దట్ అందరికీ ఐఐటి సీట్స్ రావటం అనో లేకపోతే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అనేది జరగట్లేదు. అదే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే టైంకి ఓకే అప్పటికే ఏదో ఒకటి గ్రూప్ తీసేసుకుని ఉంటారు. సో అప్పుడు చేంజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసుకుంది కాబట్టి ఓకే తిని రీచ్ అయ్యింది. సో అలా ప్లానింగ్ లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుందా? ఉండొచ్చండి. ఇప్పుడు చాలా మంది సైన్స్ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంసెట్లో ర్యాంక్ సరిగ్గా రాలేదనో ఐఐటీలో సీట్ అనేది ఇప్పుడు వచ్చారండి సిఏకి. వీళ్ళందరూ కూడా రేపు డిసెంబర్లో రాయటం జరుగుతుంది. వాళ్ళకి కూడా రావచ్చండి. కాకపోతే ఏంటంటే కామర్స్ తీసుకుంటే ఏంటంటే అహెడ్ 6 months ఉండటం అనేది వీళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, సో అంటే మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు సిపిటి సిఏ చదవాలనుకున్న విద్యార్థులకు నా సజెషన్ ఏంటంటే 10th తర్వాత ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ 4 subjects ఉంటాయి వీళ్ళకి సిపిటీలో. అందులో 3 subjects కవర్ అయిపోతాయి ఇంటర్మీడియట్ దగ్గర. సో దానివల్ల ఏంటంటే సిపిటీ రాయటం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఈరోజు రిజల్ట్స్ కూడా మీరు విశ్లేషిస్తే ఆల్మోస్ట్ 41% మంది పాస్ అయ్యారండి. భారతదేశంలో 89,000 మంది రాస్తే ఈరోజు ఆల్మోస్ట్ 36,000 members పాస్ అయ్యారు. 41%, 40.5% పాస్ అయ్యారు. ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుందని అనుకోవాలా? ఈజీగా అండి. 40% అంటే ఒకప్పుడు నోషన్ ఉండేది 10% కూడా పాస్ గారు, 15 కూడా కారని. అలాంటిది ఇప్పుడు 40% రిజల్ట్ ఇస్తున్నారండి.
సో ఇది ఒక మంచి అవకాశం అంటే స్టూడెంట్స్. మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఎంసెట్ రాని వాళ్ళు ర్యాంక్ సో ఇటువైపు వస్తున్నారని. సో ఇంత డిఫికల్ట్గా ఉండేటప్పుడు ఎంసెట్ అక్కడ రాలేదు, సో ఎలా మేము సిఏలోనే వస్తుంది ర్యాంక్ అని? ఎంసెట్ డిఫికల్ట్ అని ఏం కాదు కదండి, అదే అట్లా ఎంసెట్ లోనే రాలేదు, సో సిఏలో ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం ఒక 2 years బిఫోర్ అండి ఎంసెట్ రాసిన విద్యార్థులు వచ్చారు. ఎంసెట్లో 19,000 ర్యాంక్ వచ్చి కూడా వదిలేసుకుని వచ్చిన విద్యార్థికి సిఏ సిపిటీలో ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. సిఏ నెక్స్ట్ లెవెల్, సిఏ ఇంటర్ ఆర్ ఐపీసీసీ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయి ఈరోజు ఫైనల్ చదువుతున్నారండి ఆ విద్యార్థి. సో అందులో రాలేదని కానీ దాని అప్రోచ్ వేరు, దీని అప్రోచ్ వేరు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ అండి. ఒక విద్యార్థి బాగా చదివినా కానీ ర్యాంకింగ్ సిస్టంలో రాలేకపోవచ్చు. సిఏకి వచ్చేటప్పటికి ఒక క్వాలిఫైయింగ్ సిస్టమ్. 50% మార్క్స్ వస్తే ఈ సెట్ టు బి క్వాలిఫైడ్ టు ద నెక్స్ట్ అటెంప్ట్. సో ఇందులో క్వాలిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ర్యాంకింగ్ సిస్టమ్. ఈరోజు రిజల్ట్స్ విశ్లేషిస్తే కూడా అండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విద్యాసంస్థకు చూసుకుంటే హైయెస్ట్ ఈజ్ 196, 194 ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, 193 ఒక విద్యార్థి, 192 ఇద్దరు, ఇలా 185+ ఆల్మోస్ట్ 18 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఈరోజు రిజల్ట్స్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ ఒక ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ నుంచి ఉండటం వల్ల రిజల్ట్స్ అనేది సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఓకే భూమి, తపస్య అకాడమీలో టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంది, అసలు ఎలా టీచ్ చేసేవారు, ఫ్యాకల్టీ ఎలా ఉండింది అసలు? So when I initially joined the college, even I was very much scared, but the way they all came together, there was such a friendly environment in Tapasya Academy that I began to have that feeling that yes, I can do something, and yes, Tapasya was a very right decision for me, and all the faculties are really excellent. When you meet them, it's so friendly and connective. You feel like you are in your own family, and the way they support you emotionally, for me, because I get very tense in some situations, so the way the teachers handle you and they prepare you from beginning, because they keep so many exams and all that you get prepared to such environment so that you don't get tense in the final moment. I think I like that is the most which I liked about Tapasya Academy. And when coming to teachers, they were really excellent and very helpful and supportive. Without them, I wouldn't have been able to do such a thing. రైట్. సో సార్, వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే, సిఏ కాలేజెస్తో కంపేర్ చేస్తే మీ కాలేజ్ అసలు ప్రత్యేకతలు ఏంటి, అసలు ఏంటి డిఫరెన్స్? కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మాకు 7 branches ఉన్నాయండి హైదరాబాద్లో. అక్రాస్ ఆల్ ద బ్రాంచెస్ అకాడమిక్ షెడ్యూల్ ఈజ్ సేమ్. ఇప్పుడు హైయెస్ట్ వచ్చిన భూమి ఫ్రమ్ నారాయణగూడ బ్రాంచ్, నెక్స్ట్ 194 విద్యార్థులకు వచ్చినాయండి. ఒక అబ్బాయి ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్, ఇంకొక అబ్బాయి ఫ్రమ్ లక్డీ కపూల్ బ్రాంచ్. సో ఇలా అక్రాస్ ద బ్రాంచెస్ ద రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే కామన్ అకాడమిక్ షెడ్యూల్. సో ఎవ్రీ వీక్ స్కెడ్యూల్స్ కానివ్వండి, వీకెండ్ ఎగ్జామినేషన్ కానీ అన్ని కామన్ సిస్టంలో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఒక పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడం కానివ్వండి, దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకోవడం కానీ జరుగుతుంటుంది. ఈరోజు ఇంత కామన్ స్కెడ్యూల్ అట్ బెంగళూరు, హైదరాబాద్ అనేది అక్రాస్ ది టూ స్టేట్స్ ద స్కెడ్యూల్ ఈస్ రిమైన్ సేమ్. ఓకే. ఇవాళ ప్రత్యేకంగా చూస్తే ఏంటంటే మేము ఎంత అచీవ్ చేశాను అనేది, ఆ అమ్మాయికి ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి కావలించుకొని ఆనందం తట్టుకోలేక ఇచ్చేసారు. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఆ బాండేజ్ అనేది ఉంటుందండి తపస్యలో. ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్స్ ఈజ్ ఆ పేరెంట్ వాజ్ సీయింగ్ దట్ బాండేజ్. సో చెప్తున్నాడు ప్రిన్సిపల్ సార్ ఈజ్ సో సపోర్టివ్, ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి గైడ్ చేశారని, పిల్లలు అలా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ జిఎస్టీ ఆపర్చునిటీస్ ఇన్ కామర్స్ ఎలా ఉంది? ఇప్పుడు జిఎస్టీ ఈజ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ అండి మనకి. ఇప్పుడు జిఎస్టీ తర్వాత ఏంటంటే కంప్లైన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతి చిన్న బిజినెస్ ఎంటర్ప్రైజ్ కూడా కంప్లైంట్స్ కానివ్వండి, వాళ్ళ రిటర్న్స్ ఫైలింగ్ కానీ నెంబర్ ఆఫ్ పెరిగినాయి. ఈరోజు రిక్వైర్మెంట్ ఎంత పెరిగిపోయిందంటే అండి, ఒక కామర్స్ స్టూడెంట్కి మనకు న్యూస్ పేపర్ అనాలిసిస్ చూసండి, కంప్లీట్ ఒక పేజ్ ఇచ్చాడు కంపేరింగ్ సైన్స్ విత్ కామర్స్ అండ్ ఆల్. ఈరోజు నెంబర్ ఆఫ్ బీకామ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, లేదా చార్టర్డ్ అకౌంటెంట్, ద నీడ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ జిఎస్టీ. సో రాబోయే రోజుల్లో ఏంటంటే అండి ఇవి చాలా అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా. సో ఇప్పుడు అందుకనే ఈ మధ్యకాలంలో అండి ఎస్పెషల్లీ మొన్న సైన్స్ ఎంసెట్ రాసి ఐఐటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకు టర్న్ అవటం జరుగుతుంది సిఏ వైపు. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి రేపు రాబోయే అవకాశాలు ఫ్రమ్ ద జిఎస్టీ నుంచి వచ్చాయండి. ఓకే. సిలబస్లో ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చినాయి? సిలబస్లో మన జూలై 1st మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారండి, న్యూ స్కీమ్ని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు సిపిటి, ఐపీసీసీ ఫైనల్, ఇప్పుడు సిపిటి ప్లేస్లో ఫౌండేషన్ అనేది రావడం జరుగుతుంది. ఐపీసీసీ ప్లేస్లో ఇంటర్మీడియట్, సిఏ ఇంటర్ అంటాం, ఫైనల్ రిమైన్స్ ఫైనల్. దీస్ ఆర్ ద నేమ్ చేంజెస్. సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పటికి ఇంతకుముందు సిపిటి వాస్ కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, అంటే 4 సబ్జెక్ట్స్ ఉండేవి 200 మార్క్స్కి. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఏంటంటే 2 సబ్జెక్ట్స్ ఆబ్జెక్టివ్, 2 సబ్జెక్ట్ డిస్క్రిప్టివ్, 400 మార్క్స్ చేశారండి. దట్ ఈస్ వన్ చేంజ్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సిపిటి జూన్ అండ్ డిసెంబర్, ఇప్పుడు రాబోయే కాలంలో సిఏ ఫౌండేషన్ అనేది అంటే మే 2019 నుంచి మే అండ్ నవంబర్లో ఉండటం జరుగుతుందండి. సో ఇది ఎంట్రన్స్ లెవెల్లో. సిఏ ఇంటర్కి వచ్చేటప్పటికి ఐపీసీసీ నుంచి ఇంటర్మీడియట్ చేశారు, 7 సబ్జెక్టులు ఉండే ఇప్పుడు 8 అయినాయి.
ఓకే. అంటే ఇంతకుముందు ఏంటంటే కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం ఒకే సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు వాటిని విడగొట్టి 2 సబ్జెక్టులుగా చేయడం జరిగింది. సో 2 గ్రూప్స్, ఈచ్ గ్రూప్లో 4 సబ్జెక్ట్స్. సో ఇవ్వండి బేసిక్ చేంజెస్. ప్లస్ సిఏ ఐపీసీసీ తర్వాత ఆర్టికల్షిప్ ఉండేది 3 years. ఇంతకుముందు గ్రూప్ 1 పాసింగ్ కంపల్సరీ టు డూ ఆర్టికల్స్. ఇప్పుడు సిఏ ఇంటర్ కొత్త స్కీమ్లో ఏదన్నా ఒక గ్రూప్ అయిన వాళ్ళు కూడా ఆర్టికల్స్ చేయొచ్చండి. దీస్ ఆర్ ద చేంజెస్. ఓకే, ఈ చేంజెస్ వల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్స్ ఉన్నాయి అసలు? ఇట్స్ ఆల్వేస్ అండి. ఇప్పుడు సిఏ కోర్స్ అనేది చూస్తే మీరు వీఆర్ కంప్లైడ్ విత్ సర్టెన్ లాస్, కంపెనీ లాస్ కానివ్వండి, టాక్సేషన్ లాస్ కానివ్వండి. సో ఇట్ ఎవ్రీ చేంజెస్ని అందిపుచ్చుకోవడానికి, ప్లస్ ఒక విద్యార్థిని ఏంటంటే రాబోయే బిజినెస్ నీడ్స్ కోసం మౌల్డ్ చేయడానికి సిఏ సిలబస్ అనేది ఎవ్రీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ చేంజ్ అవుతుందండి. సో ద ప్రెసెంట్ అప్డేటెడ్ సిలబస్ ఈజ్ మచ్ డైనమిక్ అండి. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. హలో రైట్ సార్. ఇప్పుడు చాలా అంటే కంపారిటివ్ అంటే పాస్ట్తో మనం కంపేర్ చేస్తే ఎంతవరకు అవేర్నెస్ వచ్చిందంటారు సిఏ పైన అందరికీ అసలు? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంపీసీ తీసుకోవాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, బైపీసీ తీసుకోవాలి, డాక్టర్ అవ్వాలి, లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ వీటి మీద ఎక్కువగా ఉంది. ఏం లేదండి, మీరు అన్నట్టు ఎంపీసీ తీసుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, బైపీసీ తీసుకోవాలి, డాక్టర్ అవ్వాలి, అలాగే ఎంఈసీ తీసుకోవాలి, సిఏ అవ్వాలి అనేది కూడా అంతే ఈక్వల్ రేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు వరకు ఎంత అవేర్నెస్ వచ్చిందని పేరెంట్స్? సింపుల్గా చెప్పాలి అంటే ఒక 5 ఏళ్ల క్రితం అండి మేము ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎస్పెషల్లీ 10th తర్వాత ఎంఈసీ వచ్చే పిల్లలు ఎక్కువ 8 points 9 points అట్లా ఉండేవాళ్ళు. మొన్న జరిగిన రీసెంట్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్లో అండి మాకు 7 branches ఆల్మోస్ట్ 68 స్టూడెంట్స్ 10 out of 10 స్టూడెంట్స్ ఉన్నారండి. అంటే 10th క్లాస్లో 10 out of 10 వచ్చిన విద్యార్థులు దే డైరెక్ట్లీ కమ్ అండ్ ప్రిఫర్ సిఏ అనమాట, ఎంఈసీ తీసుకొని. సో ఈ అవేర్నెస్ ఇంక్రీజ్ అనేది చెప్పడానికి దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఏమనే వాళ్ళు అంటే సైన్స్ చేయలేకపోతే కామర్స్కి వచ్చేవాళ్ళని, ఇప్పుడు అట్లా కాదండి, కామర్స్ని ఇష్టపడి చేయడానికి వస్తున్నారు దాని ఉన్న ఆపర్చునిటీస్కి. రైట్ భూమి. సో సిఏ చదువుదాం అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రీచ్ అవ్వాలి గోల్ అనే దానిపైన ఏం సజెస్ట్ చేస్తాం? So once you decide that you want to pursue a career in CA, the first step you need to do is take CPT exam. So I would like to share how I prepared for my CPT. Though the problem which I faced was planning. I had planned my portion completely well, but I did not plan my revision. So I was not able to revise entire thing. That puts additional pressure on you when you are in the exam hall. So I would like to suggest all the juniors that when you decide that you want to become a CA, the first thing you need to do is plan. Planning is really important because if you are not able to do anything in a proper way, then you will face the problem in the examination center. Right. For me, I did not revise accounts because I did not have that proper planning, and even the model test papers and everything. You need to plan that before 2 months after intermediate what you are going to study and how you are going to complete your portion on time. That's going to help a lot in your preparing for the exam and సో ఈ టోటల్ ప్లానింగ్ లోనే నీకు టీచర్స్ అందరూ హెల్ప్ చేసేవారా? ఎట్లా ప్లాన్ చేసుకుంటే నువ్వు రీచ్ అవ్వగలవు ఎట్లా అని? Yes, I took advice from all the teachers, and I spoke to many teachers about what's the best approach and all, and what we should be doing in the last 2 months, whether to solve model papers or to revise the entire thing. So many of them suggested me that it's better that you go for model papers because that helps you in for time management in the exam. Because if you don't manage time, then you'll be left with some questions. And so for the last few months, I think you should speak to all the teachers and ask them how to revise all the subjects. And the last 2 months after your intermediate are really crucial because what you do in that time is all that matters. So have a proper plan immediately after your intermediate exams. Have a clarity on what you are going to do, how you are going to revise all the 4 subjects, and plus all the model papers which ICI gives you. ఓకే రైట్ సార్. ఇప్పుడు సిఏసిపిటీలో వచ్చిన పాస్ పర్సంటేజ్లోని అమ్మాయిల పర్సంటేజ్ మెయిన్ ఎలా ఉంది అసలు? అమ్మాయిల పర్సంటేజ్ 41.23 అండి, అబ్బాయిలది వచ్చేసి 39.96. ఓకే, కొంచెం తేడా 2% ఎక్స్ట్రా ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు క్లాసెస్లో కూడా చూస్తే ఏంటంటే 2:1 రేషియో ఉండేది అమ్మాయిలు అమ్మాయిలు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియోలో ఉందండి. అమ్మాయిలు కూడా బాగా చదువుతున్నారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఆపర్చునిటీస్ కూడా అండి చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్స్కి. ఇవాళ సిఏ ఫైనల్ రిజల్ట్స్ వస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 4 firms అయితే నాకు 1 week నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. మాకు చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి, మీ దగ్గర పాస్ అయిన వాళ్ళ డేటా మాకు ఎమ్మటే ఇవ్వమని. సో దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను చెప్పేది కూడా ఏంటంటే ఇప్పుడు రాబోయే క్రౌడ్ కానీ ప్లానింగ్ చేసుకునే దానికి కానీ. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ఎలా ఉన్నది?
డిమానిటేషన్ తర్వాత నౌ యాజ్ వీ నో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయండి. తర్వాత నౌ ట్యాక్స్ కంప్లైంట్స్ అనేది పెరిగింది. ఇప్పుడు ఆధార్ లింక్ చేస్తున్నారు పాన్కి. సో ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్ అండి. నేను ఎస్పెషలీ వెన్ ఐ ఇంటరాక్ట్ అండి, రూరల్కి వెళ్ళినప్పుడు కానీ అది కానీ ఇంతకుముందు స్కూల్స్ అది ఎక్కువ సైన్స్కి ఎంకరేజ్ చేసేవాళ్ళండి. అలాంటి ముందు డిమానిటేషన్ తర్వాత కొంతమంది ప్రిన్సిపల్స్ కానీ కొంతమంది టీచర్స్ కానీ అంటే వాళ్ళకు చార్టెడ్ అకౌంటెంట్ నీడ్ ఏంటి అనేది బాగా తెలుసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఎంకరేజింగ్, దే ఆర్ రిక్వెస్టింగ్ అస్, ప్లీజ్ ఒక సెమినార్ ఇవ్వండి మా స్టూడెంట్స్కి అబౌట్ కామర్స్ కానీ సిఏ కానీ. సో ద నీడ్ ఫర్ సిఏ అనేది ఈరోజు కామన్ మ్యాన్కి కూడా తెలిసిందండి. కంప్లైంట్స్ పెరిగింది, ఎవ్రీబడి రిటర్న్స్ ఫైలింగ్ కానీ పెరిగింది. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. సో మొన్న వచ్చిన 2 మెజర్స్ కానీ జిఎస్టీ కానీ డిమానిటేషన్ కానీ ఇట్స్ ఆల్వేస్ ఎ వాల్యూ యాడెడ్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎ చార్టెడ్ అకౌంటెంట్స్. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా చూద్దాం. హైదరాబాద్ నుంచి సుధా కుమారి గారు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ బాబు సిపిటి ఎగ్జామ్ రాశాడు సార్. ఓకే అమ్మా. అది రిజల్ట్ రాలేదు సార్. మార్క్స్ 64 వచ్చాయి. 64 out of 200. ఓకే, అదే సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అంటే మళ్ళీ డిసెంబర్ అటెంప్ట్ ఉంటుందమ్మా. దానికోసం ఏంటంటే మొన్న రాసి పాస్ కాని విద్యార్థులందరికీ కూడా స్పెషల్ బ్యాచ్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది డిసెంబర్కి. అది ఈ మంత్ జూలై 26న స్టార్ట్ అవుద్ది. ఒకసారి పోయినంత మాత్రాన్ని వదిలేయాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇట్లానే లాస్ట్ జూన్లో కూడా ఒక అబ్బాయికి 83 వచ్చి పాస్ కాలేదు. అలాంటిది మళ్ళీ కమిటెడ్గా చదివితే డిసెంబర్లో 140 వచ్చినాయి. సో ఏంటంటే అసలు ఎందువల్ల పాస్ కాలేకపోయాడు అనేది ప్రాపర్గా అసెస్ చేసి ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే వితిన్ 6 months మళ్ళీ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, రాయొచ్చండి మళ్ళీ ఒకసారి. రైట్ సార్, ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయా? ఎప్పటి వరకు ఉంటుంది అసలు? ఇప్పుడు అడ్మిషన్ సిపిటీకి ఐపీసీసీకి జరుగుతున్నాయండి. అంటే సిపిటీ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ స్టేజ్ దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు ఇంతకుముందు సిఏ ఐపీసీసీ, ఇప్పుడు వచ్చే సిఏ ఇంటర్ అంటామండి దాన్ని. కొత్త స్కీమ్లో జూలై 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మేడం గారు ఫోన్ చేసినట్టు సిపిటీ రాసి క్లియర్ కాని విద్యార్థులు ఉన్నారు. సో ఇలా తక్కువ మార్కులు వచ్చి క్లియర్ కాకపోవడం అది వీళ్ళందరి కోసం ఏంటంటే రిపీటర్స్ బ్యాచ్ అంటాం, స్పెషల్ బ్యాచ్. డిసెంబర్లో వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకు కూడా రిపీటర్స్ బ్యాచ్ జూలై 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐపీసీసీ వచ్చేటప్పటికి లక్డీ కపూల్, కుకట్పల్లి, ఎస్ఆర్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్లో బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అది సిపిటీ వచ్చేటప్పటికి 4 బ్రాంచెస్తో పాటు ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో కూడా ఉందండి. ఓకే, సో మీ పాస్ట్ స్టూడెంట్స్ అసలు ఎలా సెటిల్ అయి ఉన్నారు? సో ఎలాంటి పర్సెంటేజ్తో వచ్చింది? లాస్ట్ టైం ఒక మ్యారేజ్లో కలిసాండి ఒక అబ్బాయిది, మా ఓల్డ్ స్టూడెంట్ పునీత్ గుప్తా అని, సిపిటీలో ఆల్ ఇండియా 3rd, ఐపీసీసీ 4th, ఫైనల్ 5th తను కూడా చెప్తా ఉంది. వాళ్ళని చూసే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. అక్కడితో ఆకుండా ఐఏఎం చేశాడు, రీసెంట్లీ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బాంబే. సో ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఏం లేదండి, ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఒక 4 years కమిటెడ్ ఎఫర్ట్స్ పెడితే కానీ వండర్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చండి సిఏలో. ఓకే, సో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిన విద్యార్థికి ఇంటర్మీడియట్లో ఎంఈసీ అండ్ సిఈసీ అండి. దీస్ 2 కోర్సెస్ ఏంటంటే సిఏతో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంటే అలాంగ్ విత్ దర్ ఇంటర్మీడియట్ సిఏ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భూమి వీళ్ళందరూ చూస్తే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు మా దగ్గర 2 years క్రితం ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారండి. ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి సిపిటీ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ మార్చ్లో అయిపోగానే జూన్లో సిపిటీ రాశారు. సో ఇది అట్ +2 లెవెల్ ఎంఈసీ ప్లస్ సిఈసీ. తర్వాత సిఏలోకి వచ్చేటప్పటికి అట్ ఆల్ ద 3 stages, సిఏ, సిపిటీ ఆర్ ఫౌండేషన్ వి కాల్, ఆర్ సిఏ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్, ఆల్ ద 3 stages ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు దిల్సుఖ్ నగర్ అండ్ లక్డీ కపూర్లో గ్రాడ్యుయేషన్ కూడా, ఎస్పెషల్లీ సిఏ చేసే స్టూడెంట్స్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇబ్బంది అవుతూ ఉంటుందండి. అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి భూమి వాళ్ళందరికీ సిఏ ఇంటర్మీడియట్తో పాటు బీకామ్ అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రెజెంట్ అంటే ఫస్ట్ పేరెంట్స్ ఎవరైనా వస్తే చూసేది ఏంటంటే కాలేజ్ అట్మాస్ఫియర్ చూస్తారు, దెన్ ఫ్యాకల్టీ గురించి చూస్తారు. సో ఫ్యాకల్టీని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫ్యాకల్టీ అందరు ఎక్స్పీరియన్స్ మా దగ్గర. ఇట్స్ ఆల్మోస్ట్ మాది 9th year, మేము 9 years కంప్లీట్ చేసుకొని. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ట్రైన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, యాజ్ మీకు చెప్పింది, కామన్ అకాడమిక్ స్కెడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఎవ్రీ ఇయర్ యాజ్ ద స్ట్రెంత్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్యాకల్టీ ఇంటేకే పెరుగుతూ ఉంది. సో ఫ్యాకల్టీ కూడా ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్. మేము కూడా ఏంటంటే వాళ్ళకి ఇనీషియల్గా ఏంటంటే మాకు 3 categories ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, స్పార్క్, ఇంటిగ్రేటెడ్, రెగ్యులర్. ఎప్పుడైనా కొత్త ఫ్యాకల్టీని తీసుకున్నప్పుడు ఇనీషియల్గా తక్కువ సెక్షన్స్కి ఇస్తామండి, దెన్ వీ స్టార్ట్ ఎలివేటింగ్ దెమ్. సో ఆల్ ద ఫ్యాకల్టీస్ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానివ్వండి, ఆల్ వీ హ్యావ్ ఎ క్వాలిఫైడ్ స్టాఫ్. ఈరోజు ర్యాంక్స్ అనేది అన్ని బ్రాంచ్కి రావడానికి కారణం అదే అండి. ఓకే, భూమి, నువ్వు స్టార్టింగ్ అంటే నువ్వు ఇదే సీఏ చేయాలని నువ్వు ఫిక్స్ చేసుకున్నావా? నీ పేరెంట్స్ నుంచి నువ్వు తెలుసుకొని అసలు టార్గెట్ పెట్టుకున్నావా? ఎట్లా అసలు నీ జూనియర్స్కి నువ్వేం సజెస్ట్ చేస్తావు? I had interest in this career from the beginning. Even my father had the same dream. So from there, and I spoke to many people. I did much research on this. After 10th, I had 2 months holiday, like 2 months vacations. So the 2 months, what I did was I did research. I spoke to my relatives, my mentors. సో తపస్య అకాడమీకి ఎలా తెలుసుకున్నావు నువ్వు దీని గురించి?
My friend, he actually studies there, and Okay. he suggested me that you visit Tapasya, as he knew that I wanted to pursue a chartered accountant. He suggested me the college, and I went to see the college. I actually liked it very much, but I was waiting for the result. After result, I immediately joined Tapasya, and during the first few days, I gained much confidence in the college. I was very happy, and I think it was a really right decision. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంఈసీ మీరు ఇంటర్ నుంచే ఇస్తున్నారని చెప్పారు కదా, కోర్సు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఒకవేళ ఎంఈసీ బయట వేరే కాలేజీలో ఎక్కడైనా చదువుకొని మీ దగ్గర రావచ్చండి, వచ్చారు అట్లా కూడా. ఇప్పుడు మన జూన్లో రాసిన పిల్లలు చూస్తే 75% మా విద్యార్థి అయితే 25% వేరే కాలేజ్లో ఎంఈసీ చదివి సిపిటీకి అనేది మా దగ్గర రావడం జరుగుతుందండి. అది మెయిన్లీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మొన్న ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అప్పుడు కూడా ఓ 200 పీపుల్కి మేము అడ్మిషన్ ఇవ్వలేకపోయాం వేకెన్సీ లేక. సో మా దగ్గర జాయిన్ అవ్వాలన్నా వేకెన్సీ దొరక్క ముందు అడ్మిషన్ తీసుకోవడం వల్ల బయట కాలేజ్లో చదివి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కోచింగ్ మా దగ్గరికి వస్తుంటారు. కొంతమంది ఏంటంటే బయటే ఎంఈసీ ఇట్లా రాలేక వేరే చోట తీసుకోవడం వల్ల రేపు ఐపీసీసీ ఏదైతే ఉందో, ఎందుకంటే బేసికల్ హైదరాబాద్ మొత్తంలో మీరు చూస్తే సిపిటీ ఎక్కడ చదివినా కానీ ఐపీసీసీ మొత్తం హైదరాబాద్ మా దగ్గరికి వస్తారండి. సో అట్లా వేరే కాలేజీలు చదివిన వాళ్ళు కూడా సీట్ దొరకకపోతే టర్న్ అప్ అవుతారు. ఓకే, సో సిఏ చదివితే భవిష్యత్తు వాళ్ళకి విద్యార్థులకి ఎలా ఉంటుంది? సిఏ చదవాలి అని అనుకునే విద్యార్థులకి అలాగే పేరెంట్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? నెంబర్ 1 అండి, నేను పేరెంట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే ముందు పిల్లవాడి ఇంట్రెస్ట్ కనుక్కోండి. అంటే తనకి ఏమవ్వాలని కెరియర్ అంబిషన్. ఈరోజు భూమి చూస్తే ఏంటంటే అంతే 8th క్లాస్ నుంచే కామర్స్ వైపు రావాలని, సిఏ చదవాలని ఒక అంబిషన్ ఉండటం వల్ల హెడ్ ప్లానింగ్ ఉండటం అనేది జరుగుతుంది. సో ఈరోజు విద్యార్థులు కూడా ఈ కోర్స్కి వచ్చేటప్పటికి 21 ఇయర్స్ కల్లా సిఏ కంప్లీట్ అవుతుందండి. 17 ఇయర్స్కి ఇంటర్మీడియట్ అవుతుంది, తర్వాత 4 ఇయర్స్. సో సిఏ అయిపోవచ్చండి. ఇందులో వీళ్ళకి ఏంటంటే ఆర్టికల్షిప్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ సిఏ ప్రొఫెషన్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కోర్స్, 3 ఇయర్స్ ఆర్టికల్షిప్ ఉంటుందండి వీళ్ళకి. అంటే సిఏ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఏ ఫైనల్తో పాటు ఒక కోర్స్లో ఒక థియరాటికల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కూడా ఇందులో ఉండటం జరిగింది. సో ఒక విద్యార్థి సిఏ 21 ఇయర్స్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఆ 3 ఇయర్స్ ఆర్టికల్షిప్ ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ కెరియర్లో అనేది బాగా గ్రో అవుతున్నారు. ఈరోజు 21 ఇయర్స్ సిఏ అయిపోయిన అబ్బాయి 25 ఇయర్స్ నేను రీసెంట్గా కలిస్తే కెరియర్లో బాగా అడ్వాన్స్కి వెళ్ళిన స్టేజ్ ఉంటున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే పాపం ఐఐటీలో నేను చాలామంది విద్యార్థులు చూస్తానండి. ఒక 2-3 ఏళ్ల క్రితం అయితే అసలు ఐఐటీలో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి ర్యాంక్ రాలేక ఇంజనీరింగ్ మంచి ర్యాంక్ ఉన్న వదిలేసి సీఏకి వచ్చేవాళ్ళు. వాళ్ళు వండర్ఫుల్గా షైన్ అయ్యారండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద సీఏ ఆన్ ఫస్ట్ అటెంప్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ ఐ టోల్డ్, అక్కడ ఏంటంటే 1-2 మార్క్స్ దే ర్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ అండర్ గోయింగ్ ఎ చేంజ్. సో ఇక్కడికి వచ్చేసరికి 50% వచ్చిన ప్రతి విద్యార్థి క్వాలిఫై అవుతాడు. సో ఆపర్చునిటీస్ అబెండెంట్గా ఉన్నాయి. ప్లస్ అందరికీ తెలిసినట్టు మీరు చూస్తున్నారు ఈరోజు జిఎస్టీ రావడం కానీ, డిమానిటైజేషన్ రావటం, లాట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ అండ్ వరల్డ్. ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్ అగైన్ గ్లోబలైజ్డ్ ఆపర్చునిటీస్ అనేది ఉండటం జరిగింది. ఎప్పుడు కూడా కొత్త స్కీమ్ అనేది తేవటం ఎందుకంటే అంటే టు మీట్ ఆల్ ద గ్లోబల్ ఛాలెంజెస్ కానీ మన చార్టర్డ్ అకౌంటెంట్ని టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టాండర్డ్కి ప్రిపేర్ చేయాలని. సో ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కూడా ఆ కోర్స్ చేంజెస్ కానీ జరగటం జరిగింది. సో ఆల్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్. ఒక స్టూడెంట్ నేను జీవితంలో ఏదైనా సాధించాలి అండ్ కష్టపడతాను అని ప్రిపేర్ చేస్తే చాలండి, వీఆర్ దేర్ టు మేక్ దెమ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. రైట్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఐఐటి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? రోజులో 24 గంటలు సుమారుగా 18 గంటలు చదివినా కూడా అది కష్టమే అని చెప్పొచ్చు. సో అంతలా ఉంటుందంటారా సిఏ? దానికి కూడా అంత కష్టపడాల్సి ఉంటుందంటారా? బేసిక్గా నన్ను స్టూడెంట్గా అడిగితే మాత్రం మేము ఎప్పుడు కూడా అన్ని 18 గంటలు కష్టపడింది లేదండి. ఒక మనిషి అనే వాళ్ళు ఎవరు కూడా అన్ని గంటలు అంటే అంత టఫ్గా కష్టపడాల్సి ఉంటుంది కదా. ఇట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సిఏ అనేది ఇట్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. కాన్సెప్ట్ కానీ చదువుకోగలిగితే ఐ థింక్ షీ కెన్ ఆన్సర్ బెటర్ వెదర్ సిఏ ఈజ్ ఏ కోర్స్ వేర్ యూ హావ్ టు స్టడీ ఆర్ట్స్ ఆర్ హౌ. No, it's not like you need to work whole day and study whole nights and all. But yeah, hard work is very important, because without hard work you can't do anything. I'm not a kid who did not have any social media and not having access to Facebook and anything. Okay. I did have access. I did play games, enjoy, watch IPL. But when it comes to study, you need to be serious, because if you give 4 years of dedication and hard work, it will make your life. So I used to study, but along with that, like not whole day preparing. I used to study 8 hours a day, not more than that. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ భూమి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సిఏ చదవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా తెలియజేసినందుకు విద్యార్థులకు. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.